హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను కర్రీ చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టానండి. వెజిటబుల్స్ వచ్చేసి ఇంకా వంకాయ కూడా వేస్తాను ఇందులో. వంకాయ వచ్చేసి పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇక టమోటా, ఉల్లిపాయ, ఇక్కడ వచ్చేసి మునక్కాయ, ఇక్కడ వచ్చేసి ఇవి మిల్ మేకర్ అనమాట. నానబెట్టి పెట్టాను. కొంచెం నానితే బాగుంటాయి కదా అని గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా టమోటాను, ఆనియన్స్, అవి వేసేస్తాను. ఇది వచ్చేసి జొన్నన్నం అండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా జొన్నన్నం వండుతుంటానని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి అయితే అది ఉడుకుతూ ఉంది. లేట్ అవుతుందండి బాగా. అది జొన్నన్నం వచ్చేసి అంటే రవ్వలాగా పట్టిస్తాము. రవ్వలాగా పట్టించినా ఏంటంటే ఉడకటము లేట్ అవుతుందన్నమాట. అంటే ఇంకా పొలుగ్గా ఉంటుంది కదా, బాగా గట్టిగా ఉంటాయి జొన్నలు వచ్చేసి. ఇంకా ముందుగా నానబెట్టుకోవాలి. అది వచ్చేసి గంట ముందు నానబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, టమోటాలు అయితే వేసేసాను. ఇవి వేగాలండి. వేసిన తర్వాత వేగాలి. కొంచెం వేగిన తర్వాత మిగిలినవి కూడా వేస్తాను. వెజిటబుల్స్ వచ్చేసి వంకాయలు, ములక్కాయలు అని చెప్పేసి అన్నాను కదా, అవి కూడా వేసేస్తాను. మిల్ మేకర్ కూడా ముందుగా వంకాయలు కట్ చేసుకోవాలి కదా, ఇంకా అవి కూడా తీసి పెట్టాను. ఇంక ఈ లోపు వచ్చేసి ఇదైతే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే కొంచెం అడుగంటిద్ది అనమాట. అడుగున గట్టిగా పోతుంది, గిన్నెకు వచ్చేసి అంటుకుంటుంది అనమాట. అందుకని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం వేగిపోయినాయండి. ఈలోపు ఇంకా వంకాయలు కూడా తీస్తాను. ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తాను ఒకసారి. ఇదిగోండి వంకాయలు శుభ్రంగా కడిగాను, ఆల్రెడీ కట్ చేసి వేసాను. ఇక మునక్కాయలు అన్నీ వేసేసాను అనమాట. ఇంకా కట్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేస్తే కొంచెం ఉడుకుతుంది కదా. ఒక 2-3 గ్లాసెస్ వాటర్ వేసేసి ఉప్పు కారం కూడా వేసేస్తే ఇంకా అదే కొంచెం ఉడుకుతూ ఉంటుంది. కారం కూడా వేసేసి కొంచెం లైట్గా మసాలా వేస్తాను. ఎందుకంటే మిల్ మేకర్ కూడా వేసాం కదా, లైట్గా మసాలా పొడి వేసినా బాగుంటుంది. మసాలా పొడి కూడా వేస్తాను. కారం అయితే వేసాను. కొంచెమే అనమాట, ఎక్కువేను. మసాలాలు కొంచెం మ్యాక్సిమం తగ్గించే వేస్తానండి. కొద్దిగా మసాలా పొడి వేసి ఇంకా ఒకసారి తిప్పుకుంటే అదే ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి మిల్ మేకర్ వచ్చేసి. ఇంకా పులుసు కర్రీలోకి చాలా బాగుంటుంది మిల్ మేకర్. ఇవి ఇంతకుముందు వచ్చేసి పెద్ద సైజు ఉండేవి, ఇప్పుడు చిన్న సైజు కూడా వస్తున్నాయి. చిన్న సైజు అయితే కొంచెం కర్రీస్లోకి అది బాగుంటుంది అనమాట. బఠానీలాగా కొంచెం తినటానికి అది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు చిన్న సైజు వచ్చేసి. ఇంతకుముందు ఏంటంటే బాగా పెద్ద సైజు వచ్చేవి అనమాట, అప్పుడు చిన్న సైజు ఉండేవి కాదు. అవి వచ్చేసి ఏంటంటే బిర్యానీలోకి అలా వేస్తారనమాట. చూడండి, కర్రీ అయితే రెడీ అయింది. వంకాయ, మునక్కాయ, మిల్ మేకర్, టమోటా కర్రీ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి. ఇంకా మిల్ మేకర్ వేస్తే పిల్లలు కూడా ఇష్టపడుతుంటారు కదా. కర్రీ అయితే రెడీ అయింది. ఇంకా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.